అంటే ఫ్యామిలీకి ఫ్యామిలీ టైప్ సినిమాలంటే మాకు గుర్తొచ్చేసి మీరే. ఎందుకంటే ప్రతి సినిమా గూడా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఏంటి చాలా సెలెక్టివ్‌గా ఎళ్తున్నట్టున్నారు? అంటే జనరల్‌గా నేనెక్కువ రిలేటబిలిటీని నమ్ముతానండి. అంటే నా స్ట్రెంగ్త్ అది. నా స్ట్రెంగ్త్ ఇస్ రిలేటబిలిటీ. ఒక కైండ్ ఆఫ్ రిలేటబుల్ యాక్టింగ్. సో అది ఎక్కువ ఐ థింక్ ఫ్యామిలీ ఆడియన్స్ విల్ లైక్ ఇట్ ఏమో. ఎందుకంటే 'శివరపల్లికి' ఐ గాట్ ద బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. లైక్ 6 to 6 ఎక్కువ 60 వాళ్ళు చూసారు యాక్చువల్లీ 'శివరపల్లి' బికాజ్ అందులో ఉన్న కామెడీ వాజ్ వెరీ రిలేటబుల్ అండ్ వెరీ అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు డీడీ టైంలో చూసిన కామెడీస్ మళ్ళీ ఇప్పుడు చూసినట్టు అనిపించింది వాళ్ళకి. సో ఎక్కడికక్కడ లైక్ వీరాంజనేయులో చూసుకున్న ఎక్కడైనా ఏమో ఐ థింక్ దేర్ ఇస్ బికాస్ ఆఫ్ ద రిలేటబుల్ యాక్టింగ్ ఏమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని అంటే చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని ఉండదు, ఫ్లాప్ అవ్వాలని మనకి గ్యారెంటీ చెప్పలేము. కొన్ని సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. బట్ మీకు మైండ్ సెట్ అంటే రీచ్ అవ్వకపోతే, ఆడియన్స్ వరకు రీచ్ అవ్వకపోతే మీ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి? లేదంటే అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఎ లెసన్. సో లాస్ట్ ఇయర్ వాజ్ ఆబ్వియస్లీ మిక్స్డ్ బ్యాగ్. శివరపల్లితో స్టార్ట్ అయింది, మిత్రమండలితో ఎండ్ అయింది. సో ఒక్కొక్క లెసన్. బట్ రంగంలోకి దిగే ముందు ఫుల్ దేనికైనా 100% ప్యాషన్ తోనే దిగుతాం. బట్ అన్ని మన చేతిలో ఉండాలి. దేర్ ఆర్ 100 ఫ్యాక్టర్స్ ఫర్ ఎ ఫిలిం టు సక్సీడ్. ఈవెన్ అనుమాన పక్షి ఆల్సో మేబీ ఐ am just 10% టు ద ఫిలిం. There's so much else that is coming to the film, like through Vimal, through Srichu, through other actors, through production, through DI. So మనం చేసేది మనం 100% ఇస్తే చాలు అన్న ఫీలింగ్. సో రెస్ట్ ఇస్ రాఘమయ్య గారు. ఇందాక వస్తుంటే పోస్టర్ లో చూస్తే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీ బ్రెయిన్ లో. బట్ అవన్నీ పక్కన పెట్టి అనుమానాలు ఉన్నాయి. అనుమానాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడేమో లవ్ సాంగ్ చూపించారు. సో వాటితో పాటు ఈ లవ్ స్టోరీ ఎలా సాగుతుంది సినిమాలో, అండ్ లవ్ స్టోరీలో కూడా ప్రతిరోజు అనుమానాలు ఉంటాయి. అంటే ఇప్పుడు లైక్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు మీరు కాస్త లైక్ ఇంకొంచెం అటెన్షన్ తో వింటే లిరిక్ అంతా అలానే ఉంటుందండి. ఆఫ్ కోర్స్ అందరిలో నేనే బెస్ట్, అయినా నాకెందుకనో లోపల డౌట్ అంటూ ఉంటారు అనమాట. సో సినిమా అంతా లైక్ ఎక్కడ సినిమా విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద క్యారెక్టరైజేషన్ అండి. సో బీట్ ఈవెన్ ద స్మాలెస్ట్ లిరిక్ ఆఫ్ ద ఫిలిం ఆల్సో విల్ స్టిక్ టు ద ఫిలిం. సో ఆబ్వియస్లీ వీడు ఇంటరాక్ట్ అయ్యే ప్రతి మనసుతో అనుమానం అనే ఈక్వేషన్ ఉంటుంది. అండ్ లొకేషన్స్ కూడా చాలా లో టెంపరేచర్ లో చేశారని చెప్పారు. సో ఏంటంటే అప్పుడు సిచ్యుయేషన్ ఆబ్వియస్లీ సిచ్యుయేషన్. సో బట్ ఇట్ వాస్ గ్రేట్ అండి, బికాస్ ఇట్ వాస్ టీమ్ వర్క్ అండి. అంటే మా క్యారేజీలు కడిగే ఆంటీ నుంచి లైక్ మా ప్రొడ్యూసర్ గారి వరకు ఎవ్రీ వన్ వాస్ దేర్. సో ఎవ్రీ వన్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ టెంపరేచర్. ఎవరు చలి నుంచి ఎస్కేప్ అవ్వలేదు. సో ఎవ్రీ వన్ అందరం ఒకరికొకరు తోడుగా ఉండి వి ఫినిష్ ద షూట్ అండ్ కేమ్ బ్యాక్ సక్సెస్ఫుల్లీ అనమాట. ఇన్ఫాక్ట్ ఐ థింక్ 20 days లో షూట్ చేయాల్సింది వి ఫినిష్ ఇన్ 19 days. బికాస్ అంత ఆ టీమ్ వర్క్ నేను ఇప్పటి వరకు నా మొత్తం ఏదైతే చిన్న కెరీర్ ఉందో ఇంత టీమ్ వర్క్ ఎక్కడ నేను చూడలేదండి. రాశి గారు, మేడం ప్రతిరోజు కూడా ఏది ఇన్సిడెంట్